ప్రకటించినప్పుడు చంద్రబాబు పిలిస్తే ఎందుకు రావాలని మాజీలు ప్రశ్నిస్తున్నారట. ఆ క్రమంలో చంద్రబాబు సభ తర్వాత మదనపల్లి అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు మీటింగ్ పెట్టుకున్నారట. షాజహాన్ బాషా కాకుండా ఎవరు అభ్యర్థి అయినా సహకరిస్తామని వారు తీర్మానం చేసి పార్టీ పెద్దలకు పంపారంటున్నారు. మొత్తం మీద ఈసారి ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని అనుకున్న చోట అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రకటించారు చంద్రబాబు. దాంతో అక్కడి టికెట్ ఆశావాహులు షాక్ అయ్యారు. మొదటి నుండి సీటు ఆశిస్తున్న మాజీ ఎంపీ మాగంటి బాబు అలకపాన్పు ఎక్కారు. టీడీపీ నుంచి సీటు ఆశించిన మరో నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ రాత్రికి రాత్రే వైసీపీ కండువా కప్పేసుకున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన తపన చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దాంతో టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ అటు ప్రచారం చేయాలో ఇటు అసమ్మతి నేతలను బుజ్జగించుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో కనిపిస్తున్నారు. ఏలూరు పార్లమెంటు స్థానం అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసింది. అక్కడ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ ప్రకటించారు చంద్రబాబు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి బాబు టీడీపీ టికెట్ కోసం ముందు నుంచి ప్రయత్నించారు. అయితే చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడమే కాక తనను అవమానించారని ఆయన ఫీల్ అవుతున్నారట. 2019 ఎన్నికల్లో ఏలూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు మాగంటి బాబు. ఓటమి తర్వాత ఆయన కుమారుల మరణంతో కుంగిపోయి కొంతకాలం ఇంటికే పరిమితమయ్యారు. ఆ విషాదాలను దిగమింగుకుని 4 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. యువగళం పాదయాత్ర సహా పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలతో పాటు మహానాడు, మినీ మహానాడు, చంద్రబాబు రా కదలిరా సభలో యాక్టివ్ రోల్ పోషించారు. ఆయా కార్యక్రమాల విజయవంతానికి గత 4 సంవత్సరాల నుండి కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై మాగంటి తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారట. కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడాన్ని అవమానంగా భావిస్తున్నారట. 4 నెలల క్రితం బస్సు యాత్రలో భాగంగా మాగంటి ఇంటికి వచ్చి మేమంతా మీతో ఉన్నాం, మీరే మా ఎంపీ అభ్యర్థి అని చెప్పిన యనమల రామకృష్ణుడు తన అల్లుడికి టీడీపీ టికెట్ ఎలా ఇప్పించుకున్నారని మాగంటి చాలా సీరియస్ అవుతున్నారట. మాగంటి బాబు అసంతృప్తితో ఉండడంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ రెడీ అయింది. గోదావరి జిల్లాలో వైసీపీ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాగంటితో టచ్ లోకి వచ్చి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారట. కనీస గౌరవం లేని చోట ఉండడం కన్నా ఆత్మాభిమానంతో బయటకు రావాలని మాగంటి సన్నిహితులు కూడా సూచిస్తున్నారట. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన తనను గుర్తించకపోగా కనీస రాజకీయ అనుభవం లేని వలస నేతను తీసుకువచ్చి ఏలూరులో నిలబెట్టడంపై బాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. తనను టీడీపీ అధిష్టానం మోసం చేసిందని తన సన్నిహితుల దగ్గర బాధపడుతున్నారట. కూటమి అభ్యర్థిని ప్రకటించిన నాటి నుండి టీడీపీ అగ్రనేతలతో పాటు కనీసం తన అనుచరుల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా మాయమైపోయారట మాగంటి బాబు. ఎక్కడ ఉన్నారో చెప్పకుండా కనీసం అందుబాటులోకి రాకపోవడంపై మాగంటి అనుచరులతో పాటు టీడీపీ ముఖ్య నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాగంటి వైసీపీ వైపు చూస్తున్నట్లు ఏలూరులో ప్రచారం మొదలైంది. ఆయనతో సన్నిహితంగా ఉండే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆ దిశగా పావులు కదుపుతున్నారట. మరోవైపు మాగంటి బాబు తల్లిదండ్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా, మంత్రిగా పనిచేశారు. వారితో సాన్నిహిత్యం ఉన్న రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు వంటి కాంగ్రెస్ సీనియర్లు కూడా బాబుతో టచ్ లోకి వచ్చారంటున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కేవీపీలు ఆయనతో మంతనాలు సాగించినట్లు చెప్తున్నారు. అయితే మాగంటి బాబు పార్టీ మారుతారని వార్తలను ఆయన అనుచరులు ఖండిస్తున్నారు. త్వరలోనే ఆత్మీయ సమావేశం పెట్టి మాగంటి నిర్ణయం చెప్తారని, అప్పటి వరకు మాగంటి అనుచరులు సంయమనం పాటించాలని చెప్తున్నారు. మాగంటి సేవలను చంద్రబాబు ఎప్పటికీ వదులుకోరని, ఆయనకు టీడీపీలో సముచిత స్థానం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ మాగంటి బాబు అలకపాన్పు ఎక్కడం ఒక ఎత్తైతే టీడీపీ నుంచి సీటు ఆశించిన మరో నేత
గోరుముచ్చు గోపాల్ యాదవ్. ఇప్పటికే వైసీపీ కండువా కప్పేసుకున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన తపనా చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ క్రమంలో యనమల రాజకీయంపై టీడీపీ అసమ్మతి నేత గోపాల్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆ గోపాల్ యాదవ్ వైసీపీ తీర్థం పుచ్చేసుకున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మాగంటి పార్టీ మారుతారన్న ప్రచారం కూడా నిజమైతే టీడీపీకి గట్టి దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.